ఆస్తులు కాపాడుతున్న సంగతి జగద్విదితం. ఈ రోజు మన జిల్లాలో చూసుకుంటే 700 వారి యొక్క జీవనోపాధిని కొనసాగిస్తున్న మైనాన్ని సందర్శిస్తూ గిరిజనులతో మనమందరం కూడా దోమల లార్వాని అరికట్టాలంటే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న జీవితం. ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇవాళ మనం ఎక్కడికి వచ్చామంటే మన నెల్లూరులో ఉన్న పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్కి అయితే వచ్చేసాము. ఎందుకంటే ఇవాళ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ మన నెల్లూరులో ఈ పోలీస్ గ్రౌండ్లో ఎలా చేస్తారో మీకు తెలుసు కదా. సో ఈ యొక్క కార్యక్రమాలన్నీ మనం చూసి ఎంజాయ్ చేద్దాం. ఖచ్చితంగా వీడియోని అయితే స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. ఇది స్టార్టింగే, మీకు చాలా చాలా అద్భుతాలు ఉంటాయి. పోలీసులు వాళ్ళ యొక్క డ్రిల్ ఎలా చేస్తారు, అండ్ వెహికల్స్ ఎలా వెళ్తాయి, వాహనాలన్నీ ఉంటాయి, రకరకాల వాహనాలు ప్రదర్శనలు ఉంటాయి, పిల్లల డ్యాన్సులు ఉంటాయి. ఇవన్నీ మీకు ఖచ్చితంగా నేను అన్నీ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇవాళ తీసుకొచ్చాను మీకు చూపిద్దామని. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అదిగో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఏర్పాట్లు ఎంత చక్కగా చేస్తున్నారో. ఇవి వచ్చేసి టెంట్స్ వేస్తున్నారు. ఈ టెంట్లు ఏంటంటే శాఖల వారీగా వాళ్ళ యొక్క డే టు డే వాళ్ళు ఏమేమి సర్వీస్ చేస్తారు ఇవన్నీ ఈ టెంట్లలో వాళ్ళు డిస్ప్లే పెట్టారు ఫ్రెండ్స్. లైక్ ఎగ్జిబిషన్ లాగా వాళ్ళు అందరికీ షో చేస్తున్నారు. మీరు ఎవరైనా వచ్చి చూడాలనుకుంటే వెంటనే వెళ్ళి చూడొచ్చు. కానీ ఇప్పుడైతే అయిపోయింది, నేను తీసుకొని వచ్చి వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, దోమలు నివారించడానికి ఏమేమి చర్యలు తీసుకుంటున్నారు, వైద్య శాఖ వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ ఏంటి, ఇది దోమల్ని వాళ్ళు చంపడానికి మన ఏరియాలో ఏమేమి స్ప్రే చేస్తారు, ఇవన్నీ వాళ్ళు అట్లా దోమలు ఎలా పుడతాయి, మన గెలాక్సీ ఎలా ఉంటుంది, ఇవన్నీ వాళ్ళు మనకు చూపించారు. ఇక్కడ చాలా చక్కగా అనిపించింది నాకు. నేనైతే మొత్తం అన్ని టెంట్స్లోకి వెళ్ళి మొత్తం వీడియో తీసుకొచ్చాను ఫ్రెండ్స్, మీరైతే చూడండి. ఇదిగో ఫ్రెండ్స్, ఆ డొక్కా సీతమ్మ గారు ఈమె మధ్యాహ్నం భోజనం పథకం కింద మన స్కూల్లో పిల్లలకి మండే నుంచి సాటర్డే వరకు ఏమేమి ఫుడ్ పెడతారు స్కూల్స్లో అనేది మనకి ఇక్కడ చూపిస్తున్నారు డిస్ప్లేలో. వీళ్ళు ఇదైతే చాలా చూడడానికి చాలా క్వాలిటీ ఫుడ్ ఉంది ఫ్రెండ్స్. అంటే మంచి పౌష్టిక ఆహారం ఇస్తున్నట్టు చూపిస్తున్నారు స్కూల్స్లో వీళ్ళు. మండే టు సాటర్డే అనమాట. ఇది కేటగిరీ వైజ్గా డే వైజ్గా ఏమైతే ఫుడ్ పెడుతున్నారో అది అన్నీ ఇక్కడ చూపించారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఎగ్స్ అయితేనేమి, వాళ్ళకి ఫ్రైడ్ రైస్లు, ఒక చూడడానికి చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. ఇది వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఒక పేరు పెట్టి స్కూల్స్లో వాళ్ళకి కావాల్సిన బుక్స్ అయితేనేమి, బ్యాగ్స్ అయితేనేమి, షూలు, బెల్ట్లు ఇవన్నీ డిస్ప్లే పెట్టినారు ఫ్రెండ్స్. ఆ పథకం కింద వాళ్ళకి అవన్నీ గవర్నమెంట్ అనేది సప్లై చేస్తున్నట్టు చూపిస్తున్నారు. ఇట్లా అయితే చాలా టెంట్లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూసుండొచ్చు, మీరు వచ్చి ఉంటే. నేనైతే చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. అదో ఫ్రెండ్స్, హ్యాండ్ క్రాఫ్ట్ ఎలా తయారు చేస్తారు, కుటీర పరిశ్రమలు, చిన్న చిన్నవి, ఇంట్లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ గురించి, అర్బన్ మార్కెటింగ్, వాళ్ళు ఇంట్లో తయారు చేసే వస్తువుల్ని ఎలా మార్కెట్ చేస్తారు, గవర్నమెంట్ ఎలా ప్రోత్సహిస్తుంది, వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది అనేది కూడా ఇక్కడ ఇచ్చినారు. ఇదో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నీటి పారుదల గురించి చెప్పినారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, అంటే నీటిపారుదల ఎలా ఇస్తున్నారు, బిందు సేంద్రియ పద్ధతి అంటే ఏంటి, అంటే పొలాలకి ఎలా వాటర్ సప్లై చేస్తున్నారు, దానికి సంబంధించిన ఏమేమి ఎక్విప్మెంట్స్ గవర్నమెంట్ అనేది ఇస్తుంది అనే విధానాన్ని ఇక్కడ ఈ టెంట్లో అయితే డిస్ప్లే చేశారు. అట్లా రకరకాలు ఫ్రెండ్స్, చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేను తీసుకుని వచ్చాను ఈ వీడియోలో. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ఆర్గానిక్ పద్ధతిలో ఎలా పంటలు పండించవచ్చు అనే విషయాన్ని వీళ్ళు చూపిస్తున్నారు ఈ టెంట్లో అయితే. చూడండి ఫ్రెండ్స్, చాలా మనం తినే వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడ చూపిస్తున్నారు దీంట్లో.
ఇలా అన్ని టెంటుల్లో ఒక్కొక్క శాఖ అన్నమాట. మన గవర్నమెంట్ ఏమేమి చేస్తుంది, ఏమేమి పథకాలు ఇస్తుంది, అండ్ ఎలా ఎంకరేజ్ చేస్తుంది మనల్ని, జనాల్ని అనేది మనకి ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి ప్రకృతి వ్యవసాయం మరియు సేంద్రియ పద్ధతి ద్వారా ఎలా అనేది మన అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఎలా చేస్తున్నారు సేంద్రియ పద్ధతిలో, అంటే కెమికల్స్ వాడకుండా వాళ్ళ యొక్క ఆహార పదార్థాలని వాళ్ళు ఎలా పండిస్తున్నారు అనే దాని గురించి వీళ్ళు డిస్ప్లే ఇచ్చి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నారు. ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చిన్నప్పుడు స్కూల్లో ఎగ్జిబిషన్లో చూసినట్టు మనకి వీళ్ళు టెంట్లు వేసి అలాగే సేమ్ వీళ్ళు అనేది మన గవర్నమెంట్ ఏమేం చేస్తుంది, ఏమేం పథకాలు ఉన్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా చక్కగా చేశారు. నేనైతే వెళ్ళి చాలా ఎగ్జైట్ అయ్యాను, బాగా చూసి ఎంజాయ్ చేశాను ఇవన్నీ. ఇదో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గర్భిణీ స్త్రీలకి ఏమేమి ఆహారం ఇస్తారు, వాళ్ళని ఎలా చూసుకుంటారు, వాళ్ళకి ఇచ్చే మెడిసిన్స్ ఏంటి, వాళ్ళకి ఇచ్చే పౌష్టిక ఆహారం ఏంటి, వాళ్ళకి అదే మంత్ 1 నుంచి 9 months వచ్చేదాకా వాళ్ళకి ఏం కేర్ తీసుకుంటారు, వాళ్ళు ఏమేమి ఫుడ్ తినాలి అనే దాని గురించి గవర్నమెంట్ ఏమేమి ఇస్తుంది అనే దాని గురించి దాంట్లో చూపించారు ఫ్రెండ్స్ ఆ టెంట్లో అయితే. ఇదైతే చూడండి ఫ్రెండ్స్, గ్రీన్ సిటీ అన్నమాట. మనం ఏమేమి ప్లాస్టిక్స్ అని వాడి మనం పొల్యూట్ చేస్తే మన సిటీ ఎలా తయారవుతుంది అవన్నీ కనిపిస్తున్నది సునీల్ అన్న యాక్ట్లో లైవ్ స్ట్రీమింగ్ పెట్టి చేస్తూ ఉన్నారు. పోలీసు వందనాలు అట్లా మన కలెక్టర్ గారు, అట్లే నారాయణ గారు వీళ్ళంతా పోలీసు వందనాలు స్వీకరిస్తున్నారు. విచ్చేసిన పెద్దలందరూ అక్కడ పోలీసు యొక్క వందనం స్వీకరిస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, అద్భుతంగా ఉంది వాళ్ళు చేస్తుంటే అలాగా. నేను అది చాలా ఎంజాయ్ చేశాను. గూస్ బంప్స్ వచ్చాయి ఫ్రెండ్స్ చెప్పాలంటే. ఆ సౌండ్స్కి ఆ వైబ్రేషన్స్ వచ్చాయి. మీకు చూపిస్తాను చూడండి. నిజంగా పోలీసులు అనేవాళ్ళు చాలా గ్రేట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఎండ 40 degrees కాస్తుంది మన నెల్లూరులో. మీరు కానీ బయటకు వచ్చినట్టు చూసినట్లయితే తెలుసుంటుంది. నేనైతే షాక్ అయిపోయాను. పోలీసులు మాత్రం అలాగే నిల్చొనే ఉన్నారు. దగ్గర 1.5 hour పైనే నిల్చొని ఉంటారు. ఏం కదలలేదు ఫ్రెండ్స్, అటు ఇటు కదలలేదు. వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేసి ఉంటారు, వాళ్ళకి ఎంత స్టామినా ఉంది, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది ఈ వీడియోలో మనకు చూస్తే అర్థమవుతుంది. నేనైతే ఫస్ట్ అక్కడ చూసింది పోలీసుల్ని. అక్కడ నిలబడుకున్నారు చూసారా ఎండలో. వాళ్ళు ఎలా నిలబడుకున్నారంటే 1.5 hour అట్లాగే స్టాండింగ్ అదే పొజిషన్లో నిలబడుకున్నారు. ఒక్కొక్కరికి సెల్యూట్ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళందరికీ గౌరవ వందనాలు జరుపుతున్నారు. చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. నేను పోలీసులను చూసి చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్ ఈ ఎండకి. వాళ్ళు ఆ కెమెరాలు పట్టుకొని హీట్ అయిపోతుంటే కూడా వాళ్ళు ఆ కర్చీఫ్లు చిన్న టవల్స్ వేసి వాటిపైన ఈ వీడియో తీయడానికి, ఈ కార్యక్రమాన్ని వాళ్ళు తీయడానికి అయితే కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. చూడండి ఎంత కష్టపడుతున్నారు. ఎండ ఎలా ఉందో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నారాయణ గారు, మన జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు పోలీసుల యొక్క పెరేడ్ కోసం ఎదురు చూస్తున్నారు. పోలీసులు అక్కడి నుంచి మార్చ్ పాస్ట్ చేసుకుంటూ వస్తున్నారు చూడండి. చూడడానికి చాలా కన్వీనియంట్గా ఉంది ఫ్రెండ్స్. వాళ్ళు అక్కడి నుంచి రౌండ్ తీసుకొని మన స్టేజ్ దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు ఎంత బాగుంటుందో చూడండి. చూసి ఎంజాయ్ చేయండి. మీకోసం ఈ వీడియో తీసాను, చూసి ఎంజాయ్ చేయండి. మా నెల్లూరు ప్రజలకైతే ఇంకా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ వీడియో. చూడండి ఫ్రెండ్స్ ఎలా మార్చ్ చేస్తున్నారు వాళ్ళు. ఆ మ్యూజిక్ బ్యాండ్ వాయించుకుంటూ మార్చ్ చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది నిజంగా. వీళ్ళకైతే అప్రిషియేషన్ చెప్పుకోవాలి ఫ్రెండ్స్. వచ్చినప్పటి నుంచి నాన్ స్టాప్గా ఎండలో ఏం షెల్టర్ లేదు, నీడ లేదు, నిలబడుకొనే ఉన్నారు. నిజంగా పోలీసులు చాలా గ్రేట్ ఫ్రెండ్స్. ఢిల్లీలో జరుగుతుంది, రాష్ట్ర స్థాయిలో కూడా మనకు అమరావతిలో జరుగుతూ ఉన్నది. ఇప్పుడు దాన్ని మనం ఇక్కడ మార్చ్ పాస్ట్ అంటారు దీన్ని. గౌరవవందనం చేస్తూ మార్చ్ పాస్ట్ చేసుకుంటూ కవత్ అని కూడా అంటాం తెలుగులో. చూడండి ప్రతిజ్ఞ చేస్తున్నారు అందరూ. ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా అందరూ ఒక ప్రతిజ్ఞ అయితే చేస్తున్నారు. అది వినండి. అంకితం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ధన్యవాదాలు. అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోవచ్చు దయచేసి. నెక్స్ట్ మనకి ఇప్పుడు మనం చూస్తున్నది సెక్టార్ వస్తున్నాయి ఫ్రెండ్స్. వాహనాలు 1 by 1 మన శాఖల వారీగా వస్తాయి చూడండి. ఇది నా మాటల కన్నా బ్యాక్గ్రౌండ్లో యాంకర్ వాయిస్ మేడం గారు చెప్తున్నారు. వాళ్ళ వాయిస్ ఏనండి. వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఒకటైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది మీకోసం, అందుకే వాట్స్ చెప్పకుండా వెయిట్ చేస్తున్నాను. మేడం వాయిస్లో నిన్నాం. లక్షాధికారులుగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్
గ్రూప్ మహిళలను ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా స్వయం సహాయక బృందాల ద్వారా గ్రామీణ మహిళ వ్యవసాయ ఆధారిత జీవనోపాధిపై ఆధారపడ్డ మహిళలను గుర్తించి వారికి శిక్షణ ఇప్పించి డ్రోన్ పరికరాలను 3,000 నుంచి 6,000కు పెంపు. లక్పతి నిధి లక్షాధికారులుగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు. శ్రీనిధి ద్వారా జీవనోపాధుల పెళ్లి మహిళలకు. బ్యాంకు లింకేజ్లు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ప్రతి నెల 1వ తేదీన ఇంటి వద్దకే అందజేస్తామంటూ మహిళా సాధికారత చందనలతోనే సాధ్యమని తెలియజేస్తూ మన ముందు నుంచి సాగిపోతుంది గ్రామీణాభివృద్ధి సంస్థ వెలుగువారి శకటం. దయచేసి సాగిపోవాలండి. కదలాలి. కార్యక్రమంలో భాగంగా వాళ్ళు బలూన్స్ ఎగరవేయమని గౌరవనీయ మంత్రివర్యులను రిక్వెస్ట్ చేస్తున్నారు. వారందరి మధ్యలోంచి ఒక్కసారి క్లాస్ అందరూ కూడా. థ్యాంక్ యూ సార్. డ్రోన్ దీది నిజంగా ఒక ప్రత్యేక కార్యక్రమం. మహిళలకు డ్రోన్స్ లో ఎగురవేయడంలో శిక్షణ ఇప్పించి తద్వారా మహిళా సాధికారమైన అభివృద్ధి సంస్థ వారి శకటం సగర్వంగా మన ముందు నుంచి సాగిపోతుంది. వారు సాధించిన ప్రగతిని తెలియజేస్తూ తదుపరి జిల్లా నీటి యాజమాన్య సంస్థ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గులామావారి శకటం మన ముందుకు వస్తుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా 3,34,000 కుటుంబాలకు జాబ్ కార్డులు ఇవ్వడం జరిగింది. అలాగే 2024-25 సంవత్సరం 6 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. ఈ విధంగా జిల్లాలో అమృత సరోవర్ కార్యక్రమంలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యందు 75 చెరువులను 9.25 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. పండ్ల తోటల పెంపకం గాను 1,058 ఎకరాల్లో 6.87 కోట్ల రూపాయల ఖర్చుతో మొక్కలు నాటడానికి సంబంధించిన పురోగతి పనులు అభివృద్ధిలో ఉన్నాయి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల యొక్క ఆరోగ్య పోషక విలువలు పెంపొందించేందుకు 13 నర్సరీల ద్వారా 65,000 మునగ మొక్కల పెంపకాన్ని 11 మంది రైతులకు 9.70 ఎకరాల్లో మునగ తోటల పెంపకం జరుగుతుంది. ఈ విధంగా జిల్లా నీటి యాజమాన్య సంస్థ మన జిల్లాలో అభివృద్ధి పథంలో ముందుకెళ్తూ పేదలకి ఉపాధి హామీ పథకాన్ని కల్పిస్తూ అగ్రగామిగా ఉన్నందుకు హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చిన్నారులకు పౌష్టికాహారం గుడ్డు, చెక్కి, రాగి జావ, ఐరన్ టాబ్లెట్స్ వంటివి తల్లి బిడ్డకు అందిస్తూ వారి పోషణ, వారి సంరక్షణే మా ధ్యేయం అంటూ ఆరోగ్యకరమైనటువంటి భవిష్యత్తును అందించడానికి సిద్ధమవుతున్నారు. ఆటపాట ద్వారా విద్యను అందించడం, ఇంతేకాక ప్రతి నెల బరువులు తూచి బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా అవగాహన కల్పించడం, బాల్య వివాహాలను అరికట్టడము మా ప్రధాన ఉద్దేశం అని తెలియజేస్తున్నారు. ఇంతేకాకుండా మహిళల భద్రత కోసం గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం 2005, పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం 2014ని పటిష్టంగా అమలు చేస్తూ ఉన్నారు. కాలేజ్ గర్ల్స్ కి, బ్రైడ్స్ కి వీళ్ళందరికీ అవసరమైన వివాహాలను అరికడుతూ 18 ఏళ్లు దాటందే పిల్లలకు పెళ్లి చేయవద్దని, వారి ఆరోగ్య రీత్యా వారికి మంచిది కాదని తెలియజేస్తూ మన ముందు నుంచి సాగిపోతున్నారు మహిళా శిశు సంక్షేమ శాఖ వారి శకటం. తదుపరి మన ముందుకి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ శకటం మన ముందుకు వస్తుంది. కాస్త వేగంగా రావాలి సార్ దయచేసి. వైద్య ఆరోగ్య శకటం త్వరగా ముందుకు రావాలి. అందరికీ దోమలతో డెంగ్యూ, మలేరియా జ్వరాలు వస్తున్న సందర్భంలో దోమలను అరికట్టాల్సిన అవసరం ఉంది. మరి దోమతెర ఉపయోగించుకుంటే ఎంత మేలు, దోమతెర లేని వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనేది మన శకటంలో అద్భుతంగా చూపించారు. అదేవిధంగా ప్రతి ఆడపిల్లని పుట్టనిద్దాం, పెరగనిద్దాం, చదవనిద్దాం, ఎదగనిద్దాం అనేది మన వైద్య ఆరోగ్య శాఖ తీసుకున్న ప్రధాన నిర్ణయం. మనమందరం కూడా దోమల లార్వాని అరికట్టాలంటే పరిశుభ్రత పాటించాలి. ప్రతి శుక్రవారం కూడా డ్రై డేని మనం అమలు చేస్తున్నాం. అదేవిధంగా మరి శకటంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చూడండి, ఆడపిల్లను పుట్టనిద్దాం, ఆడపిల్లను ఎదగనిద్దాం. కాస్త వేగంగా నడవండి అమ్మా. నెక్స్ట్ ఎండ ఎక్కువగా ఉంది మీకోసం. ఆగొద్దండి, కదలాలి. గ్రామీణాభివృద్ధి శాఖ వారి శకటం ఇంకా అక్కడే ఉందండి. దయచేసి ముందుకు కదలాలి. ఇంకా
కాబట్టి వైద్య శాఖ మంత్రి కూడా చూడండి సంజీవని కార్యక్రమం ద్వారా బాలల భౌతిక కేంద్రాన్ని ఏర్పాటు చేసి మనందరికి కూడా ఎన్నో వైద్య కార్యక్రమాలు అందిస్తున్నారు. వారి యొక్క సేవలు పాఠశాలల్లో కూడా ఐరన్ టాబ్లెట్స్ అందిస్తూ పిల్లలకు కూడా మంచి ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నారు. అలాగే 104 గాని అలాగే 108 గాని మనందరికీ అందిస్తున్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి బిడ్డకు పూర్తి వ్యాధి నిరోధక టీకాలు వేయించడం తల్లిదండ్రులు బాధ్యత అని గుర్తించండి. ఏ స్త్రీ కూడా బిడ్డకు జన్మనిస్తా మరణించకూడదు. ఏ శిశువు మరణించడానికే జన్మించకూడదు. వైద్యో నారాయణ గ్యాప్ అంత గ్యాప్ లేకుండా నెక్స్ట్ శకటం సిద్ధంగా ఉండాలి. ప్రైమరీ సెక్టార్ వాళ్ళు వెంటనే అంటే పంచభూతాలను ప్రకృతి మాత్రం మనం కాపాడుకుందాం. అమ్మ పేరు మీద ఒక మొక్క నాటుదాం. బర్త్డే కానీ మ్యారేజ్ డే ఎనీ ఇంపార్టెంట్ డేస్ ఏదైనా ఒక మొక్కను నాటుదాం. భూమాతను మనం పరిరక్షించుకుందాం. అంతకంతకి క్షీణిస్తున్న ఓజోన్ పొరను పరిరక్షించుకుందాం. మానవ జాతి మనుగడ కొరకు మనమందరం జీవనం ఎంత అద్భుతంగా వస్తున్నది. అటవీ శాఖ వారి శకటం సాక్షాత్ అడవిని మొత్తం మన ముందుకే తెచ్చేశారు. అటవీ శాఖ వారు మేము గ్లోబల్ వార్మింగ్ కి వ్యతిరేకంగా ప్రతి చోట మొక్కలను నాటుదాం, అడవులను పెంచుకుందాం అని అంటూ ఎఫారెస్టేషన్ గురించి తెలియజేస్తూ మన ముందుకు వస్తున్నారు అటవీ శాఖ వారి శకటం. త్వరగా రావాలండి దయచేసి. జీవ వైవిధ్యానికి కారణం నెక్స్ట్ ప్రైమరీ సెక్టార్. జీవ వైవిధ్యాన్ని కాపాడదామంటూ అటవీ శాఖ ప్రైమరీ సెక్టార్ వ్యవసాయం ఉంది. దయచేసి అటవీ శాఖ వారి శకటం త్వరగా కదలాలండి. ప్రైమరీ సెక్టార్ సార్ కాస్త వేగంగా పోవాలి. నెక్స్ట్ ప్రైమరీ సెక్టార్ వ్యవసాయం, ఉద్యానవనం, పశు సంవర్ధన శాఖ, మత్స్యశాఖ శకటం మన ముందుకు వస్తుంది. కాస్త తొందరగా రావాలండి. ప్రైమరీ సెక్టార్ వ్యవసాయం, ఉద్యానవనం, మత్స్యశాఖ, పశు సంవర్ధన శాఖ, ఉద్యానవనం అందరూ కూడా దయచేసి ప్రైమరీ సెక్టార్ శకటం రూపంలో సరఫరా చేస్తూ ఉన్నారు. ఇదే కాకుండా ప్రభుత్వ బడుల్లో చదివే నిరుపేద విద్యార్థులకు దేశంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో డిజిటల్ విద్యను అందిస్తూ ఉన్నారు. ఇదే కాకుండా నెల్లూరు జిల్లాలో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు 12 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఏర్పాటు చేయడం, దొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద పౌష్టికాహారాన్ని అందిస్తూ ఉన్నారు. ప్రోత్సహించేందుకు వారి ఆరోగ్యం సంరక్షణకి శానిటరీ ప్యాడ్స్ కూడా అందిస్తూ ఉన్నారు. మన ముందుకు వచ్చేసింది అగ్నిమాపక సేవలు. ఎక్కడ ప్రమాదం జరిగితే అక్కడ మీ నుండి మా ప్రాణాలు ఆస్తులు కాపాడుతున్న సంగతి జగద్విదితం. ఈ రోజు మన జిల్లాలో చూసుకుంటే 775 అగ్ని ప్రమాదాలు జరగక ఆస్తి నష్టం కూడా 7 కోట్ల వరకు జరిగింది. అగ్నిమాపక శాఖ వారిచే 25 కోట్ల ఆస్తిని నెక్స్ట్ శకటం రెడీగా ఉత్పత్తుల వినియోగం గిరిపుత్రుల జీవనానికి ఉపయోగం అనే అంశంతో అటవీ వ్యవసాయం మరియు వివిధ రకాల అటవీ ఉత్పత్తులను సేకరించి అమ్ముకొని తద్వారా గిరిజనులు వారి యొక్క జీవనోపాధిని కొనసాగిస్తున్న మైనాన్ని ప్రదర్శిస్తూ గిరిజనులతో ముందుకు సాగిపోతుంది గిరిజన సంక్షేమ శాఖ వారి శకటం. కేంద్ర ప్రభుత్వ నిధులతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పడవలూరు మండలం చంద్రశేఖరపురంలో గిరిజన విద్యార్థుల విద్యా విధానాన్ని మెరుగుపరుస్తున్నారు. సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ వారి శకటం త్వరగా కదలండి. అదిగో గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తుల ఈ శకటాలు వాహనాలు వెళ్ళిపోయిన తర్వాత పిల్లల డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది చూడండి. స్కిప్ అయితే చేయొద్దు, చాలా అద్భుతంగా వేశారు పిల్లలు డ్యాన్స్ అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ పర్ఫార్మెన్స్ పిల్లలది. చివరి వరకు చూడండి, ఎంజాయ్ చేయండి. పిల్లల డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మీకు అయితే చూపిస్తున్నాను. స్కిప్ చేయొద్దు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఛానల్ని అయితే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోస్ అనేవి మిమ్మల్ని రీచ్ అవుతాయి రెగ్యులర్గా. ప్రోగ్రామ్స్ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి మనవి.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పిల్లలు ఎంత బాగా డ్యాన్స్ వేస్తున్నారు, ఎంత చక్కగా వేస్తున్నారు. వీళ్ళు ఒక 1 month నుంచి ట్రై చేసి ఉంటారు, ఇదంతా ప్రాక్టీస్ చేసి ఉంటారు ఇక్కడ పర్ఫామ్ చేయడానికి. చాలామంది కోఆర్డినేషన్తో భలే వేస్తున్నారు. అంతమంది ఉన్నా కానీ వీళ్ళని బాగా ట్రైన్ చేశారు. వాళ్ళ డ్యాన్స్ మాస్టర్స్, కొరియోగ్రాఫర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని బాగా కొరియోగ్రాఫ్ చేశారు. ఎందుకంటే వీళ్ళు చాలా చక్కగా చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎక్కడ కూడా ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ అలాంటివి ఏం లేవు. అంతమంది ఉన్నా కానీ డ్యాన్స్ అనేది పర్ఫెక్ట్గా చేస్తున్నారు. చాలా చక్కగా ఉంది చూడడానికి. మీరైతే చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా. ఇది గిరిజనుల డ్యాన్స్ స్టైల్ ఫ్రెండ్స్. నాకైతే వీళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఒక ఫార్మేషన్లో ఒక లైన్గా ఒక ఈక్వలెంట్గా వేస్తున్నారు డ్యాన్స్ అనేది. పైగా వీళ్ళు కాస్ట్యూమ్స్ కానీ వీళ్ళు వేసే స్టెప్స్ కానీ నాకు బాగా నచ్చాయి. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మీకోసం నేను ఎంత దగ్గరికి వెళ్ళి వీడియో తీసి చూపిస్తున్నానో. ఈ క్రెడిట్ అంతా మన యాక్ట్ టీంకి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు నాకు బాగా సపోర్ట్ చేశారు, అందుకే నేను ఈ వీడియోస్ అన్ని తీసుకోగలిగాను. నార్మల్గా అయితే బయట వాళ్ళకి ఎవరికి ఛాన్స్ ఇవ్వరు. సో నాకు యాక్ట్ టీం వాళ్ళు, అన్నోళ్ళు, సునీల్ అన్నోళ్ళు వీళ్ళంతా సపోర్ట్ చేశారు. సో అందుకని మీకు ఈ వీడియోస్ తీయగలిగాను, తీసి చూపించగలుగుతున్నాను. చూడండి ఎంత దగ్గర నేను తీసి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. నాకు తెలిసి మన నెల్లూరులో ఏ యూట్యూబర్ ఇంత నీట్గా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎవరో చూపించుండరు. ఇంతకు ముందుగా చూపిస్తారో చూపించారో తెలీదు. చూడాలి, వెయిట్ చేయాలి. నేనైతే ఫస్ట్ టైం అనుకుంటున్నా. ఎవరన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి. తీసుంటే చేసుంటే ఇంత పెద్ద ఈవెంట్ని దగ్గరగా తీసుంటే నాకు కామెంట్ చేయండి, నెల్లూరులో ఉంటే. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వేస్తున్నారు డ్యాన్స్. ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే బాగా ఈ ఇండిపెండెన్స్ డేని బాగా ఎంజాయ్ చేశాను.
చూస్తున్నారు కదా.
జాతి చేతనను బంధించిన ఆ శృంఖలాలు వికసించగా చిచ్చులరగిలిండు ఆ భగత్ సింగ్ కదిలిండు ఆ చిచ్చులరగిలిండు ఆ భగత్ సింగ్ కదిలిండు సర్వస్వం ఈ జాతికే సమర్పితం వెలుతురును పంచే రవి కిరణాలం జాతి పురోగతి గీతికలో వినిపించే రేపటి భావి జీవితపు ఆదర్శకమున నడిచిన నేతల జాతి సంగ్రామ పఠనతో శిక్షను పొందెను వాళ్ళు జగత్తుని మెచ్చిన తెలుగు భాష సిగమైన ఏ దేశమేదినా ఎన్ని కాలిన ఆ తర్వాత రెవెన్యూ శాఖ, ఆ తదుపరి పోలీస్. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వారి శకటం, రెండవది అటవీ శాఖ వారి శకటం, మూడవది స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ వారి శకటం. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యు సర్ అండ్ ఆల్ ది డిపార్ట్మెంట్స్. అలానే వివిధ పాఠశాలల చిన్నారులందరూ కూడా చక్కటి ప్రదర్శనలు ఇచ్చారు. వారికి కూడా ఇప్పుడు గౌరవ డిఓ గారు వేదికకు రావాల్సిందిగా. డిఓ మన డిపార్ట్మెంట్ తరఫున ప్రైజులు ఇక్కడ తీసుకురావాలని కోరుతున్నాం. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున ప్రైజులు ఇక్కడ తీసుకురావాలి. సార్ ఒక్కరు మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున డిఓ గారు ప్రైజులు కూడా ఇక్కడ తీసుకురావాలని చెప్పి కోరుతున్నారు.
సార్ వస్తున్నారు సార్, కొంచెం దారియండి. వస్తున్నారు. ఆ తర్వాత శ్రేష్ఠ ఇంగ్లీష్ మీడియం స్కూల్. నారాయణ స్కూల్ పిల్లలు ఉంటే రండి, ఆయన తొందరగా రండి. నారాయణ కదా రండి, నిలబడిపోతా తీసుకోండి. తర్వాత చంద్రశేఖరపురం రెడీ. ఏకలవ్య చంద్రశేఖరపురం త్వరగా రావాలి. చంద్రశేఖరపురం రెడీగా ఉండాలండి. వదిలేసేయండి. Congratulations, Yuma. Hey, Malola. Adivo Velu. Congrats, sir. China English Garu, Special Collector, Telugu Project Nanu. Similarly, Padmavati Garu, Special Deputy Collector, Land and Acquisition, AP Maritime Board, Ramayapatnam. Similarly, Padmavati Garu. V. Suresh, District Informatic Officer, NIC, Nellore. Environmental Estate, Pollution Control Board, Nellore. V. Srinivasulu, Project Director, APMIB, Nellore. అలా పిల్లలందరూ టెంట్లో కూర్చొని వాళ్ళ యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వాళ్ళు ఎప్పుడెప్పుడు వాళ్ళు టైం వస్తుందా వాళ్ళు పర్ఫామ్ చేయాలని ఎదురు చూస్తున్నారు. ఎండ అయితే చాలా భయంకరంగా ఉంది. నేనైతే 4-5 సార్లు పోయి వాటర్ తాగి వచ్చాను వీడియో తీసే ముందు. ఎందుకంటే ఫ్రెండ్స్ పిల్లలు కూడా ఈ ఎండలో చాలా కష్టపడి డ్యాన్స్ చేశారు. కాళ్ళు కాలిపోతున్నాయి. లిటరల్లీ ఈరోజు చాలా ఎండ కాసింది. ఎందుకు కాసిందంటే చెప్పలేము. భయంకరమైన హీట్ ఈరోజు. అదిగోండి ఫ్రెండ్స్, మన జిల్లా కలెక్టర్ ఆయన గౌరవవందనం సేకరిస్తున్నారు. పోలీసుల కాడి నుంచి గౌరవవందనం సేకరిస్తున్నారు ఆయన. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళంతా ఎలా చేస్తున్నారో మార్చ్. అలా మన నారాయణ గారు అయితే ఫ్లాగ్ ఎడిషన్ చేశారు. ఫ్లాగ్ ఎడిషన్ చేసి ఫ్లాగ్కి సెల్యూట్ చేస్తున్నారు. చూడండి నారాయణ గారు పక్కనే మన జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ముగ్గురు ఉన్నారు. ఈ అద్భుతాన్ని మీకు చూపిస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మన ఇండియాకి సంబంధించిన ప్రెస్టేజ్ ఇష్యూ. సో ప్రతి ఒక్క భారతీయుడిగా మనం చేయవలసిన ముఖ్యమైన పని ఇది. ప్రతి సంవత్సరం మనం మన దేశానికి సంబంధించిన దేశ నాయకుల్ని, సోల్జర్స్ని, దేశానికి కోసం ప్రాణార్పించిన వాళ్ళందరి కోసం మనం ఇది ఒక ఈవెంట్ అనేది మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. మనం ఈ అదిగో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు నారాయణ గారికి పోలీసు వందనం చేస్తున్నారు. నారాయణ గారు వందనం స్వీకరిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. ఇందాక కలెక్టర్ గారు తీసుకున్నారు, ఇప్పుడు నారాయణ గారు తీసుకుంటున్నారు. అలా సెల్యూట్ చేసి పోలీసులు అనేది వందనం చేసి వెళ్తున్నారు. ఫ్రెండ్స్ ఎంత చూడ చక్కగా ఉంది. నాకైతే చాలా నచ్చింది. చాలా దగ్గర నుంచి చూశాను ఈ ఇయర్ మాత్రం.
యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాం కాబట్టి మీకోసం నేను చూపించడానికి నేను వచ్చాను. ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే దగ్గర నుంచి చూస్తుంటే ఈ కార్యక్రమాలన్నీ లిటరల్లీ చాలా బాగా ఎంజాయ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, నారాయణ గారు అలా వెహికల్ మీద వెళ్ళి అందరికీ అభివందనం తెలియజేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్కి ఆయన అభివందనం తెలియజేయడానికి వెళ్తున్నారు. ఇప్పుడు దాకా వాళ్ళు వచ్చి అభివందనం తెలిపారు, కలెక్టర్ గారికి, నారాయణ గారికి వాళ్ళు వచ్చి తెలిపారు, ఎస్పీ గారికి వాళ్ళు తెలిపారు అనమాట. ఇప్పుడు ఈయన వెళ్ళేసి మన నారాయణ గారికి వెళ్ళేసి వాళ్ళకి అభివందనం తెలపడానికి మా వెహికల్లో వెళ్తున్నారు. చాలా బాగుంది ఇదంతా, ఈ ప్రొసీజర్ అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఎలా తీసాను మీకు దగ్గర నుంచి చూపిద్దామని నేను చాలా ట్రై చేసి తీసాను ఇవన్నీ. ఎందుకంటే నాకు యాక్ట్ కెమెరామ్యాన్ సునీల్ అన్న బాగా సపోర్ట్ చేశాడు దగ్గర నుంచి తీయడానికి. సో అందుకని మిమ్మల్ని చూపిస్తున్నాను. ఇదంతా చాలా బాగా వచ్చింది, చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా. స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఉంది, పిల్లలు డాన్స్లు వేస్తారు ఫ్రెండ్స్. చాలా డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయాయి ఫ్రెండ్స్. పిల్లలు చాలా బాగా వేశారు, అవి కూడా చూసి ఎంజాయ్ చేయండి. వీడియో చివరిలో వస్తాయి. దీని తర్వాత నెక్స్ట్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవుతాయి పిల్లలవి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చాలామంది పిల్లలు అస్సలు నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేనైతే ఇది చెప్పడానికి మాటలు రావట్లేదు, మీరైతే చూసి ఎంజాయ్ చేయండి. అలా మన మినిస్టర్ గారు నారాయణ గారు వందనం తెలియజేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్కి. పక్కనే జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు. చూడండి, పోలీసులు అయితే చాలా గ్రేట్ ఫ్రెండ్స్. ఎండకి నేను వెళ్ళినప్పటి నుంచి దగ్గర 1.5 hours అయింది. అదే పొజిషన్లో అలాగే నిలబడుకున్నారు, ఎటువంటి చేంజ్ లేదు, అటు ఇటు కదలలేదు వాళ్ళు. నేనైతే నిజంగా సెల్యూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ సందర్భంగా వాళ్ళకి మాత్రం. అలా గౌరవవందనం చేసేసి నారాయణ గారు వచ్చేస్తున్నారు వెనక్కి, మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు. వీళ్ళంతా పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్, చాలా శ్రమిస్తున్నారు వీళ్ళు మన కోసమే. సో ఈ సందర్భంగా వాళ్ళకి మనం మన యొక్క అప్రిషియేషన్ అనేవి ఇవ్వాలి ఖచ్చితంగా. అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా మార్చ్ చేస్తున్నారు. ఇదిగో ఫ్రెండ్స్, శాంతి కపోతాన్ని ఎగరవేస్తున్నారు నారాయణ గారు, పౌరాలను ఎగరేస్తున్నారు. ఎస్పీ గారు కూడా ఎగరేశారు. అలాగే మన ట్రై కలర్స్, మన ఫ్లాగ్ కలర్స్ అయిన బెలూన్స్ని కూడా ఎగరేస్తున్నారు. ఇవన్నీ చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్, దగ్గర నుంచి చూడడానికి. మీకోసం నేను వీడియో తీసుకొచ్చాను, మీరైతే ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. ఎవరైనా ఈ వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి వీడియోలు మీకోసం ఇంకా చాలా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఖచ్చితంగా అయితే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మీడియా వాళ్ళు కూడా ఈ ఎండకి కెమెరాలు హీట్ ఎక్కిపోతున్నాయి ఫ్రెండ్స్. మీకు చెప్పడం ఒక విషయం ఏంటంటే, ఈ హీట్కి కెమెరాలు వాళ్ళు చిన్న కర్చీఫ్లు కట్టుకొని, కెమెరాల మీద కర్చీఫ్లు వేసుకొని, ఒక చిన్న టవల్స్ వేసుకొని వీడియోస్ కవర్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఏం చెట్లు గిట్లు ఉండవు కదా, ఎండ స్ట్రైట్గా పడుతుంది. అది కాకుండా మిట్ట మధ్యాహ్నం అయిపోయింది, దగ్గర 12 గంటలు వస్తుంది టైం. ఆ టైంలో అట్లాగా బాగా చాలా హీట్ ఉండడం వల్ల కెమెరా మ్యాన్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఫ్రెండ్స్. నారాయణ గారి బీచ్ ఇది. రెవెన్యూ శాఖ సమాన్యంతో కౌలు రైతులకు మంజూరు చేసి తద్వారా ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలైన ఉచిత పంటల 330 కార్డులు ఇవ్వాలని లక్ష్యం కాగా, ఇప్పుడే మరియు విహెచ్ఏను కానీ లేదా విఎస్ఏను కానీ సంప్రదించి. సో ఫ్రెండ్స్, ఇవి మన నెల్లూరులో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చూశారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. మరిన్ని వీడియోస్ మీకు ఖచ్చితంగా రీచ్ అవుతాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. మెఫ్ఫా ద్వారా